ఇతను ప్రొపరేటర్ కృష్ణ గారు చాలా డౌన్ టు ఎర్త్. డబ్బులు కట్టే వరకు జీతం వచ్చే పైసలు 3 సంవత్సరాలు వానికే పోతుంది. అదే 3 ఏజెంట్ కనుక డబ్బులతో ఇక్కడ పెట్టుబడి పెట్టుకుంటే ఇక్కడ ఈజీగా బతకచ్చు కదా. ఇప్పుడు వానికి ఒక 2 lakhs 3 lakhs పెడుతున్నాం. 3 lakhs తో ఇక్కడనే మనము పెట్టుబడి పెట్టే షాప్ ఏదైనా పెట్టుకుంటే సరిపోతుంది. మాకు దగ్గర పడి వర్కర్లు పనిచేసిన పిల్లలకు అదే చెప్తా, దేశం పోతా అంటారు. దేశం పోవద్దు. నువ్వు ఏజెంట్ గారికి ఎంత కడుతున్నావు? 3 lakhs 4 lakhs కడుతున్నావు. ఆ 4 lakhs తో నీకు 2 మిషన్ కొనిస్తా, డ్రిల్ మిషన్ కొనిస్తా, ఒక రూమ్ అక్కడ ఇస్తా, షాప్ పెట్టుకున్నా. వాళ్ళందరూ మంచి అంగరంగ వైభవంగా సెట్ అయిపోయారు. సో పని అయితే ఎక్కడైనా సెట్ మంచి బతకచ్చు అని చెప్తారు. కష్టపడే నేతృత్వం ఉంటే ఎక్కడైనా అన్న దొరుకుతుంది. గొప్ప విషయం. కృష్ణ వాళ్ళు తయారు చేసిన ఇప్పుడు మిషనరీలు చూద్దాం. ఇవి ప్లవ్లు, ఇవి వినాయక రథాలు పెయింటింగ్ చేస్తున్నవి కొత్త. ఇవి స్వర్గ రథాలు. ఒకే రోజు 3 ట్రాలీలు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క రోజు 3 ట్రాలీలు క్రీడా ప్రాంగణంకు సంబంధించినవి. మరియు ఇట్లాంటి వస్తువులు తయారు చేస్తారు. ప్లవ్లు ఇట్లాంటి, మరియు బ్లేడ్ బండ్లు. ఈ 3 బ్లేడ్ బండ్లు ఒకే రోజు డెలివరీ ఇవ్వడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఇది పక్క 6 mm సీట్ ఉంటుంది అన్న. ఇది పక్క 6 mm సీట్ ఉంటుంది. మనము ఇది ఇలా తక్కువ క్వాలిటీ కూడా ఉంటుంది. 4 mm ఉంటుంది, 5 mm ఉంటుంది, 6 mm ఉంటుంది. ఇది వచ్చేసి 90 XL. XL అంటే ఈ 90 XL. ఈ పవర్ నెంబర్ బేరింగ్, పవర్ బేరింగ్ వస్తాయి. టీఎస్ కట్టలు అంటే ఇవే. ఈ టీఎస్ కట్టలు సూపర్ క్వాలిటీ. ఇది దీని మించిన క్వాలిటీ ఉండదు. ఈ సూపర్ క్వాలిటీ అన్నట్టు. ఇది ఎక్కడన్నా ఇవ్వండి, వైజాగ్ అని రాసి ఉంటుంది ఛానళ్లకు. మనకు మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు. వైజాగ్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, వైజాగ్ అని చూడండి. వైజాగ్ అని కనిపిస్తుంది. లాంగ్ జాగ్ ఇది. వైజాగ్ అని కనిపిస్తుంది కదండి. వైజాగ్ లాంగ్ జాగ్ ఇది వచ్చేసి ఎక్సెల్ దుడ్డు అన్నట్టు. ఇది మనకు ఇది సిస్టమ్ చూడండి. ఎక్సెల్ దుడ్డు ఇచ్చిన మంచి క్వాలిటీతో ఉంటుంది. స్టాండ్ కూడా 4 inches ఉంటుంది. లోపల కూడా పోల్లు మొత్తం 5 inches ఉంటాయి. మొత్తం బాక్స్ మోడల్ ట్రాల్ ఇది వచ్చేసి. ఓకే, ఇది కాస్ట్ ఎంత పడుతుంది? హెవీ ట్రాలీ. ఇది హెవీ ట్రాలీ 1,50,000 పడుతుంది. ఇది మనకు వచ్చేసి సూపర్ క్వాలిటీ అన్నట్టు. ఇది అది మించింది. షీట్ కూడా మంచి 3 mm సీట్ ఉంటుంది. డోర్ సీట్ 6 mm సీట్ ఉంటుంది. 5 inch పోల్ ఉంటుంది. సో క్వాలిటీలో కాంప్రమైజ్ అనేది లేదండి. ఇప్పుడు మన చాలా మంది ఇక్కడ పోల్స్ ఉంటాయి కానీ పోల్స్ వేల షాపులలో 4 inches పెడతారు. మనం అట్లా కాకుండా 5 inches పెట్టేసినాం. అందుకే ఇంత సేల్ అవుతున్నాయి మన ట్రాలీలో వచ్చేసి. మళ్ళీ ఏదైనా ఒక డిఫరెంట్ ఉంటుంది ఇందులో. అన్నయ్య ఇది వచ్చేసి మనకు టమాటో చెట్లకు కానీ, మిరప చెట్లకు కానీ, డ్రాగన్ ఫ్రూట్స్ తోటలో చూసినావా, వీటిలల్లో మనకు ఒడ్డు అనేది అటు ఇటు కడాకు ఎక్కువ ఒక దోబిడు ఒడ్డు వస్తుంది. ఇది దోబిడు ఒడ్డు వచ్చే వరకు వాటర్ అనేది ఎక్కువ స్టోరేజ్ అవుతుంది. ఒక్కసారి వాటర్ వేసినట్టు అయితే మళ్ళీ ఒక 15 days దాకా అన్న పదును ఉంటుంది మనకు. అంటే మనం ఇప్పటికీ ఒక 20 దాకా చేసినాము. సక్సెస్ ఉన్నాయి. చాలా మంది వీటి మీద మనకు చేయించుకుపోతారు. కూరగాయ చెట్లు వాళ్ళు కానీ, డ్రాగన్ ఫ్రూట్స్ వాళ్ళు కానీ ఎక్కువ మంది చేయించుకొని పోతారు. వీటిని మన దగ్గర వేసుకొని పోతుర్రు. మనకు ఒకసారి వాటర్ వేసినట్టు అయితే మళ్ళీ 15 days దాకా వాటర్ అనేది పదన ఉండిపోతుంది అందులో. ఎందుకంటే ఎక్కువ స్టోరేజ్ అవుతుంది కదా. ఓకే, సో చాలా చిన్న వయసు నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. సో అది ఎలా అయింది, ఎలా సాధ్యమైంది? ఇంతకుముందు కూడా మనం కొన్ని వీడియోలు చేయడం జరిగింది ట్రాలీ వర్క్ గురించి, వ్యవసాయ పనిముట్ల గురించి. సో దానికి మంచి స్పందన రావడంతో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మనిషికి ఈజీగా వ్యవసాయం చేయడం. ఈజీగా వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా పనిముట్లు అవసరం. ట్రాక్టర్ కానీ, ట్రాక్టర్కి సంబంధించిన వస్తువులు కానీ, కేజీ వీల్స్ కానీ, నాగర్లు కానీ, ఇలాంటి వస్తువులు మనకు ఎప్పుడూ అవసరమే ఉంటుంది. ఇక ముందు కూడా ఫ్యూచర్లో వ్యవసాయం అనేది అభివృద్ధి చెందుతుంది. మీన్స్ కొత్త పరికరాలతో వ్యవసాయం చేయాల్సి ఉంటుంది. దానికి ఖచ్చితంగా వెల్డింగ్ అనే ట్రాలీ వర్క్ కానీ, కేజీ వీల్స్ కానీ ఇలాంటి సామాను ఖచ్చితంగా అవసరమే. కాబట్టి ఈ వీడియో రైతన్నల కోసం అందించడం కోసం నేను ముందుకు రావడం జరిగింది. సో మనం ఇప్పుడు కృష్ణ గారి మాటల్లోనే తెలుసుకుందాం. వారు ఎలా స్థాపించారు, ఈ ఇంజనీరింగ్ వర్క్ని ఎలా స్థాపించారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, వాళ్ళ ప్రత్యేకత ఏంటి, ఎలాంటి వెల్డింగ్ చేస్తారు, ఎలా ట్రాలీలు తయారు చేస్తారు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో నమస్కారం కృష్ణ గారు. అన్నగారు నమస్తే. బాగేనా? బాగున్నామండి. మీరు బాగున్నారా? బాగున్నా. మీ గురించి చాలా విన్నాము. మీ పనితీరు గురించి, ట్రాలీ వర్క్ గురించి చాలా ఊర్ల నుంచి మాకు చెప్పడం జరిగింది. ఇంతకు ముందు కూడా నేను ఈ ట్రాలీ వర్క్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. దానికి మంచి స్పందన వచ్చింది. ఎప్పుడు వచ్చారు, ఈ షాప్ ఎప్పుడు స్టార్ట్ చేసారు, అండ్ ఏమేమి మీరు తయారు చేస్తారు, వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు, ఇవన్నీ ఈరోజు మేము మీతో పంచుకోబోతున్నాము. అలాగే ఆడియన్స్ కూడా చెప్పాలని అనుకుంటున్నాము. మీ వల్ల రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ఈ వీడియో. సో అందరికీ, ప్రతి ఒక్క రైతుకు
ట్రాక్టర్ ఉన్న రైతుకు ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇకపోతే కృష్ణ గారు, మీరు ఏ సంవత్సరంలో వీడికి రావడం జరిగింది షాప్ ఓపెన్ చేయడానికి? మేము వచ్చేసి 2012లో రాయకల్ రావడం జరిగింది. ఫస్ట్ రాయకల్ వచ్చి ఇక్కడ అంత పెద్ద వెల్డింగ్ షాప్ లేకుండే, ట్రాలీ వర్క్ లేకుండే. మేము మెట్పల్లిలో పని నేర్చుకున్నాము. మెట్పల్లిలో పని నేర్చుకుని వచ్చి ఇక్కడ షాప్ పెట్టుకున్నాము. ఇప్పటికి 14 సంవత్సరాలు అవుతుంది. వచ్చినప్పుడు చిన్న పెట్టుకున్నాం. ఆర్థికంగా ఇబ్బంది వల్ల చిన్న పెట్టుకొని ఎక్కువ హార్డ్ వర్క్ చేసి వ్యవసాయ పరికరాలు కొన్ని కొత్త పరికరాలు తయారు చేసినాం. లెక్కలు లేనటువంటి పరికరాలు తయారు చేసి ఎక్కువ మందికి అందుబాటులో ఉండే విధంగా తయారు చేసినాం. తయారు చేసిన తర్వాత కొంచెం పికప్ ఎక్కువ అయిపోయినాం. కల్టివేటర్స్ కానీ కేజీలు కానీ ఇంకా లేటెస్ట్ మిడ్ వెల్లింగ్ తో కొట్టడం కేజీలు కల్టివేటర్ వచ్చేసి మధ్యలో 5 పట్టీలు వేయడం మంచిగా ఉండాలి. ఎక్కువ లైఫ్ ఇవ్వాలి. కల్టివేటర్ గొర్రె కూడా ఎక్కువ లైఫ్ ఇవ్వాలి, మంచిగా ఉండాలి, షానెడ్ ఉండాలని కొత్తగా తయారు చేసినాం. క్రియేటింగ్ అనేది కొత్తగా తయారు చేసినాం. కొత్తగా తయారు చేయడం ద్వారా ఎక్కువ ఆకర్షణమైంది. ట్రాలీలు కూడా అందరూ లెక్క లేకుండా మనం ఒక డిఫరెంట్ గా ట్రాలీ తయారు చేసినాం. మనం ఒక డిఫరెంట్ గా ట్రాలీ తయారు చేసినట్లు కస్టమర్లకు ఆకర్షణీయంగా అయింది. ఎక్కువ లైఫ్ ఇచ్చింది. మన వాడే వస్తువులు కానీ, వాడే మెటీరియల్ కానీ, వాడే స్టీల్ కానీ చాలా స్టాండర్డ్ వాడినాం. వాడుతోని మనం ఎక్కువ తొందరగా పికప్ అయిపోయినాం. ఎక్కువ ఇప్పుడు వచ్చేసి మన సారంగపూర్, మెట్పల్లి, మల్లాపూర్, మేడిపల్లి ఇవన్నీ చుట్టుపక్కల అన్ని మనమే ఉంటాయి ట్రాలీలు. ఒక 4000 ట్రాలీలు చేసినాం మనం. 4000 చిల్లర చేసినాం ట్రాలీలు. అంటే ఎందుకంటే లేటెస్ట్ గా స్టీల్ ఎక్కువ మంచిగా వాడడం, వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు తొందరగా చేస్తే తొందరగా అవుతుంది అనే విధంగా తయారు చేసినాం మనం. ఓకే, మీ ప్రాపర్ ఎవరు? మాది వచ్చేసి సంత ఊరు, జైతాల్ డిస్టిక్, మల్లాపూర్ మండల్, గుర్రపల్లి. ఓకే అండి. ఏ సంవత్సరంలో మీరు పని నేర్చుకున్నారు? ఎంతవరకు చదువుకున్నారు? నేను ఫస్ట్ వచ్చేసి 10th క్లాస్ చదువుకున్నాను. 10th క్లాస్ చదువుకున్న తర్వాత ఓపెన్ డిగ్రీ చేసేసిన. అన్ని పాస్ అయినా. డిగ్రీలో కొన్ని సబ్జెక్ట్ ఉండిపోయినాయి, అలాగే ఉన్నది. తర్వాత నేను వచ్చేసి ఫారెన్ పోయినా. నాకు ఆర్థిక ఇబ్బంది వల్ల ఫారెన్ పోయినాక అక్కడ కూడా చాలా ఏం బాగలేదు. దుబాయ్లో అక్కడ మస్కట్, కర్నాటక అన్ని దేశాలు తిరిగినా అక్కడ ఏం లేదు. ఇక్కడనే చేసుకోవాలి, ఇండియాలో సెట్ కావాలనే విధంగా నేను తిరిగి వచ్చేసిన. అక్కడ కంపెనీ అన్ని దేశాలు క్యాన్సిల్ చేసుకుని ఇండియా వచ్చేసిన. అక్కడ ఎక్కడ లేదు, మా ఇండియాలో సెట్ కావాలి, ఇదే కష్టం ఇండియాలో వాడాలని ఫిక్స్ అయ్యి వచ్చేసిన. వచ్చిన తర్వాత మెట్పల్లి పోయినా. నాకు వచ్చేసి అప్పటికి నాకు 1500 జీతంతో స్టార్ట్ చేసిన. అక్కడ 1500 జీతం ఉన్నాను మెట్పల్లిలో. అక్కడ నాకు ఆల్రెడీ అప్పటికి వెల్లింగ్ కొంచెం టచ్ ఉంది. అక్కడనే వెల్లింగ్ నేర్చుకున్నా, గ్యాస్ కట్ నేర్చుకున్నా, ట్రాలీ చేసిన. 3 years కంప్లీట్ చేసిన. 3 years తర్వాత వచ్చేసిన రాయకల్. 3 years తర్వాత రాయకల్ వచ్చేసి ఇక్కడ షాప్ పెట్టుకున్నాం. ఫస్ట్ షాప్ పెట్టుకుని కొద్దిగా స్టార్టింగ్ లో కొద్దిగా ఒక 1 month 2 months కొద్దిగా ఇబ్బందులే ఉన్నాయి, డల్లు ఉండే. తర్వాత మనం వాడే వస్తువులు బట్టి చేసే పని బట్టి తొందరనే పికప్ అయిపోయినాం. మనకు అప్పుడు ఆర్థికంగా ఏమి లేకుండే, చిన్న ఓన్లీ ఒక మనిషినే ఉన్నా, అంతే ఒక మనిషినే ఉన్నా. కానీ ఎక్కువ హార్డ్ వర్క్, నైట్లు, రాత్రులు, పగలు కష్టపడి ఈ రోజు ఒక ఎవరి దగ్గర చేంజ్ చేయకుండా నా జీవితంలో నేనే సెట్ అయినా. నేనే నలుగురికి సహాయపడే విధంగా ఉన్నా. నేను ఒక 8 మందిని వర్కర్లు పెట్టుకుని వాళ్ళందరికీ జీవనోపాధి చూపిస్తున్నా. మన దగ్గర వేసిన ప్లాన్ కూడా ఒక 4 members లేదనే షాప్ పెట్టుకున్నారు. ఇట్లాగనే ఇంకా మన దగ్గర డెవలప్ అవుతారు. మన దగ్గర పని నేర్చుకున్న వాళ్ళు కూడా 4 షాప్ పెట్టుకున్నారు. ఆ 4 కూడా చాలా ఆనందంగా ఉన్నారు, మంచిగా షాప్ నడిపించుకుంటారు. చాలా గొప్ప విషయం. ఒక డ్రెస్ తో వచ్చి ఇప్పుడు తనకంటే ఒక షాపు, ఒక ఇల్లు, ఒక కారు, వెల్ సెటిల్డ్, చాలా బాగా సెటిల్ అయిపోయి, మరియు కొంతమందికి దారి చూపించి, అంటే కొంతమందికి ఉపాధి కల్పించాడు, కొంతమందికి పని నేర్పించి షాపులు పెట్టుకోవడానికి ప్రోత్సహించాడు, సహాయపడ్డా. ఇలాంటి మంచి వ్యక్తికి ఎప్పుడు మంచి జరగాలనే కోరుకుంటున్నాము. సో మీకు ఏదైనా సాధ్యం కావాలంటే అది కృషి వల్లనే అవుతుంది. ఒక వ్యక్తి ఆర్థికంగా స్థిరపడ్డాడు, మంచిగా ఎదిగిందంటే దానికి కారణము ఏదో లక్కో అదృష్టమో కాదు, పనితనం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్పి నిరూపించారు శ్రీ కృష్ణ గారు. సో కృష్ణ గారు, మీరు ఎలాంటి ట్రాలీలు చేస్తారు? ట్రాలీలో ఎన్ని రకాలు ఉంటాయి? ఎంత కాస్ట్ పడుతుంది? మనం వచ్చేసి ట్రాలీలు టోటల్ వైజాగ్ స్టీల్ తోని టాటా షీట్లు ఉంటాయి. ఆ ట్రాలీ కదండి, దానికి వచ్చేసి TVS కట్టలు ఉంటాయి. ట్రాలీలు వచ్చేసి 2-3 రకాలు చేయొచ్చు. ఒక లైట్ వెయిట్ ఉంటది, ఒక హెవీ ఉంటది. ఇక కస్టమర్ కు సాటిస్ఫాక్షన్ కావాలి అంటే, మంచి కావాలంటే TVS కట్టలతోని, వైజాగ్ స్టీల్ తో, టోటల్ కంప్లీట్ వైజాగ్ స్టీల్ మనం ఎక్కువ అదే వాడతాం. ఇంకా తక్కువ చేయమంటారు, కానీ మనకి పెద్ద ఇంట్రెస్ట్ ఏం చూపం. ఎందుకంటే తీసుకుపోయినాక వాళ్ళకి ప్రాబ్లం అయ్యి, మనకి ప్రాబ్లం అయ్యి, ఒక వ్యక్తి ద్వారా సంస్థ పేరు ఖరాబ్ అవుతుందని ఎప్పుడు నేను ఇంతే వాడతాను. ఎప్పుడు టోటల్ ఇదే వాడతాను. ఒక ఇంకా 5000 తక్కువ అవుతుంది అంతే. కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కాదు. ఇప్పుడు ఉన్నది ఆనందంగా, కానీ తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా. ఆయనకి ఏమైతే ఆయన ఒక్క ద్వారా 100 మందికి చెడ్డ పేరు ఖరాబ్ అవుతుంది. నా పేరు ఖరాబ్ అవుతుంది. ఎప్పుడు ఇదే మెయింటైన్ చేస్తూనే ఉంటాను. అయితే నేను కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూశాను, మీరు పల్లె ప్రకృతి వనంకు సంబంధించినవి కానీ, క్రీడా సంబంధించిన వస్తువులు కానీ, గ్రామ పంచాయతీలకు వాటర్ ట్యాంకులు, బ్లేడ్ బండ్లు, దాదాపు నేను ఏ ఊరికి వెళ్ళినా నేను దాదాపు తిరుగుతూనే ఉంటాను. నాది కూడా అగ్రికల్చర్ కు సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను తిరుగుతూ ఉంటాను. అక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఏదైనా ఒక వస్తువు తయారు చేసి ఇస్తే కింద కృష్ణ అని ఉంటుంది. సో అది కూడా నేను చూడడం జరిగింది. ఎలా వచ్చింది ఈ వర్క్? అయితే మనం వచ్చేసి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు
ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకర్ ట్రాలీ వచ్చేసి మనమే చేసినాం. మీరే చేశారు. ప్రతి గ్రామ పంచాయతీ బ్లేడ్ బల్లి మనమే చేసినాం. సారంగపూర్, బీర్పూర్, రాయకాల్, మల్లాపూర్ ఇవన్నీ విలేజ్ లకు ప్రతి విలేజ్ లా మల్లాపూర్ తక్కువ చేసినాం కానీ మిగతా విలేజ్ అన్ని మనమే చేసినాం. ఫస్ట్ వచ్చేసి గ్రామ పంచాయతీ బ్లేడ్ ఫ్రంట్ బ్లేడ్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్ ఇవన్నీ మనమే చేసినాము. ఎందుకంటే మనం ఇక్కడ పైనుంచి ఆదేశం వచ్చి హైదరాబాద్ అక్కడ నుంచి తెచ్చుకున్నారు కొన్ని విలేజ్లలో. అవన్నీ తొందరగానే 3 months 4 months మంచిగా లేకపోవడంతో అన్ని మనకి ప్రిపరేషన్ ఎక్కిచ్చేసారు. ఫస్ట్ హైదరాబాద్ నుంచి తెచ్చుకోవడం జరిగింది. కొన్ని విలేజ్ తెచ్చుకున్నారు. కస్టమర్ సర్టిఫికేషన్ కాలేదు, అది మన తొందరనే రిపేర్ వచ్చి మన దగ్గర వచ్చినాయి. మళ్ళీ అంత మైనర్ రిపేర్ అయినా కానీ మనం బాధ్యత వహిస్తాం. హైదరాబాద్ అయితే చేయించుకోవాలి కదా, చిన్న చిన్న రిపేర్లు ఉన్నా కానీ హైదరాబాద్ తాగేపించుకుంటారు, వెళ్ళి కొట్టించుకోవాలని ఇక్కడ ఉన్న సర్పంచులు అందరి సహకారంతో, ఎంపీటీసీల సహకారంతో, ఎంపీఓ సహకారంతో, ఎంపీడీఓ సహకారంతో వీళ్ళన్నీ నాకే ఇవ్వడం జరిగింది. ఇస్తే ఇప్పటికి 4 years అయిపోతుంది. ఎలాంటి రిమార్క్ లేదు, ఉన్నా కానీ నేనే సాల్వ్ చేస్తున్నాను రిమార్క్ ని. నేనే వెళ్ళి అవసరమైన చిన్న చిన్న టాకాలు ఏమైనా ఉన్నా నేనే చూసుకుంటున్నాను. అంటే ఇప్పుడు కొంతమంది హైదరాబాద్ చేయించుకున్నారు, వాళ్ళందరూ డబ్బులు పెట్టి చేయించుకుంటారు. ఎందుకంటే చిన్న పట్టిపోతే హైదరాబాద్ చేయించుకోరు, మనం ఇక్కడనే ఉంటాం కాబట్టి మనకి ఇంత ప్రిపరేషన్ ఇచ్చి ఇక్కడే వేయించారు. వీళ్ళందరికీ సర్పంచులకు కానీ ఎంపీడీఓ కానీ వీళ్ళందరికీ నాకు ఎక్కువ వాళ్ళకి రుణపడి ఉంటాను. ఓకే. మరియు ఈ స్వర్గరథాలు, స్టీల్ వెల్డింగ్ ఇవన్నీ మీ దగ్గర ప్రత్యేకమని తెలుసుకున్నాను. ఇప్పుడు కూడా 2 వైకుంఠ రథాలు రెడీగా ఉన్నాయి. సో ఎంత కాస్ట్ పడుతుంది సార్? మనం వచ్చేసి వైకుంఠ రథాలు మనం బాగా స్పెషల్. ఇప్పటికీ చుట్టుపక్కల అన్ని మనమే ఉంటాయి వైకుంఠ రథాలు. ఎందుకంటే మనం వాడే ఏంటంటే స్ట్రీట్ టోటల్ వైజాగ్ దృశ్యబాద్ మండల్. చాలా నీట్గా ఉంది, మంచి స్పేస్, చాలా ఎక్కడండి దృఢంగా తయారు చేసారు, చాలా బాగుంది. ఫస్ట్ ట్రాలీ అయితే మంచిగా ఉంటుంది. సో విశాలంగా మీరు అవి స్పీకర్ కోసము ఇట్లా ఒకటి ఎంప్లాయర్ వస్తుంది, ఏమో తీసుకుపోవడానికి, స్ట్రెచర్ లాంటి కూర్చోవడానికి మంచి స్పేస్, చాలా బాగా పెద్ద స్పేస్ ఉంది. అవును, ఇది ఇటు సైడ్ మళ్ళీ ఈ సైడ్ ఇది ఎక్కినా కానీ అందరు మనకు 6 feet పైన ఉన్నది. ఓకే. ఇది ఇక్కడ సీటింగ్ నుంచి ఇక్కడ నిలిచినా కానీ 6 feet పైన ఉంటది. ఇది వచ్చేసి మనకు ఇట్లా దేవుడు వచ్చినట్టు వాళ్ళని వీళ్ళ స్పెషల్స్ ఉంటాయి అన్నట్టు. వాళ్ళని ఇంతకుముందు ఎట్లా తీసుకుపోయారు అంటే కట్టి ఇలా ఒకటి గుళ్ళలో తీసుకుపోరు, అంచెలు తీసుకుపోరు. ఇవి అట్లా కాకుండా ఇళ్ళనే కూర్చుని పెట్టి తీసుకుపోవడానికి ఇది ఒకటి స్పెషల్ చేసినాం మనం. ఓకే. కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఇంకా. ఈ కేజీ వీల్స్, నాగన్లు మీరు తయారు చేస్తారు, అవి ఏ రకమైన స్టీల్ ఉపయోగిస్తారు? అవి ఎన్ని గంటలకు వచ్చేటట్టు? అయితే మనం ఫస్ట్ వచ్చేసి అంటే మనము ట్రాలీ తెచ్చినాం, ట్రాలీ అయిపోయింది. ట్రాలీ వచ్చేసి క్వాలిటీలు 3 రకాలు ఉంటాయి చెప్పింది. ఫస్ట్ క్వాలిటీ ఇది టీఎస్ కట్టలతో డబుల్ డోర్లు పేపర్లతో ఇస్తాం. ట్రాలీ ఒకటి టైర్ వాళ్ళే ఉంటాయి, పేపర్లతో ఇస్తాం. ట్రాలీ అయిపోయింది. వచ్చేసి కేజీలో పోదాం. కేజీలు వచ్చేసి ఇలా వైజాగ్ ఉంటది, లోకల్ ఉంటది. మనం లోకల్ వాడలేదు, ఎందుకంటే లోకల్ వాడితే రాడ్లు విరిగిపోతాయి, ఎక్కువ లైఫ్ అయ్యాయి. టోటల్ వైజాగ్ వాడతాం. టోటల్ వైజాగ్ వాడడం ద్వారా దమ్ముతాయి కానీ ఇరిగాయి, దమ్ముతాయి, నడుస్తూ ఉంటే దమ్ముతాయి, అమ్ముతాయి కానీ ఇరిగాయి. మనకు వచ్చేసి ఒకవేళ మన కేజీలో సెట్ ఇచ్చినట్టు అయితే 300 hours వస్తాయి. 300 hours వస్తాయి. గ్రేట్. 300 hours దాకా నువ్వు ఎంత అనుకో, ఫుల్ గ్యారంటీగా నేనే ఇస్తాను. ఎందుకంటే మనం కొట్టే వెల్డింగ్ ఆర్క్ వెల్డింగ్ కాదు, కంప్లీట్ మిగి వెల్డింగ్ వాడతాం. మిగి వెల్డింగే వాడతాం కాబట్టి అది సూపర్ క్వాలిటీ ఉంటుంది. సెకండ్ వచ్చేసి కల్టివేటర్ వచ్చేసి అలా దుంపలు ఉంటాయి. అలా దుంపలు వచ్చేసి మనం 42 mm 40 దుంపలు వాడతాం. మన లోపల వేసే ఫ్రేమ్ కూడా బాగా హెవీ చేస్తాం. అందుకని మన కల్టివేటర్ కూడా ఇప్పటికి మన 14 సంవత్సరాల నుంచి కల్టివేటర్ ఇచ్చినా ఇప్పటికి రిమార్క్ కాలేదు. దమ్ముతో కింద ముక్కులు వాడతాం. అంతేగాని నో ప్రాబ్లం. ఫ్రేమ్ బెండ్ అవుడు కానీ, అంకర ఓడు కానీ, దుంపలు బెండ్ అవుడు కానీ అట్లాంటివి ఏం లేదు. దమ్ముతో ఎన్ని తగ్గుకోవచ్చు కానీ బెండ్ అవుడు కానీ, ఇరిపోడు కానీ అలాంటి కంప్లైంట్ ఇప్పటికి రాలేదు. 14 years నుంచి ఇప్పటికి రాలేదు మన ఇచ్చే కల్టివేటర్. ఒకటి గొర్రు వచ్చేసి 5 inches ఉంటుంది, 4 inches ఉంటుంది. మనము లైట్ వెయిట్ కావాలంటే, ఇంటి మనం కావాలంటే 4 inches కొనతారు. ఖచ్చితంగా హెవీ అందరి కస్టమర్లు కొనాలంటే 5 inches కొనతారు. 5 inch గొర్రెలు ఉండవైనట్టు అయితే 5 inch గొర్రెలు మన దానికి వచ్చేసి టీత్ ఉంటాయి. టీత్ అంటే పనులు, ఆ పనులు వచ్చేసి 1 inch రాడేస్తాం. మీద కూడా అందరు దూరం పట్టిస్తారు. వేరే వెలిగి షాపు కానీ ఎక్కడన్నా వెలిగి షాపు కానీ 2 inch పట్టేస్తారు. మనం 2 inch పట్టేయం, 2.5 పట్టేస్తాం. ఎందుకంటే గొర్రెలు ఇక్కడ బండ బిండ తాగినా బెండు కాకుండా ఉండడానికి మనం గొర్రెకి ఏం చేస్తామంటే 2.5 పట్టేస్తాం. 1.5 inch అంటారు. 1.5 inch పట్టేసి మంచి హెవీ వేస్తాం. ఇప్పటికి కూడా గొర్రె కూడా పోతే టీతులు మన బండ తాగి రీపోయినాయి కానీ గొర్రె బెండ్ అవుడు కానీ, ఊసిపోడు కానీ, వెల్లింగ్ ఊసిపోడు కానీ అలాంటి కంప్లైంట్ రాలేదు. మళ్ళీ వచ్చేసి మనం ఇంకా చాలా రకాల వస్తువులు చేస్తాం. మామిడి చెట్లకు కుండీలు తయారు చేయడం కానీ, పవన్ చెట్లలో కాలువలు చేయడం కానీ, అడ్లు మన దుమ్ము పట్టడానికి ఫ్యాన్లు కానీ ఫ్యాన్లు తయారు చేస్తాం. ఇంకా వ్యవసాయానికి సంబంధించిన చాలా పరికరాలు తయారు చేస్తాం. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మన మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లకు కుండి చేయాలంటే ఇప్పుడు కైకిలు పెట్టాలంటే ఒక కైకిలు ఒక మనిషికి 500 అవుతాయి. మనమే చేసాం అనుకో, అది 1 రోజు 2 ఎకరాలు మామిడి కుండి వేయచ్చు. అదే అక్కడ విషయం ఏంటంటే అసలు ఇప్పుడు కూలీలు దొరకట్లేదు. సమస్య ఏంటంటే వ్యవసాయం అంటే ఇప్పుడు యంత్రాల ద్వారానే చెయ్యాలి,
అనే పద్ధతిలోకి వచ్చింది. కూలీలు మాత్రం దొరకట్లేదు కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయానికి ఖచ్చితంగా యంత్రాలు అవసరము. ఆ యంత్రాలు అవసరం అంటే ఖచ్చితంగా వెల్డింగ్ షాపు ఉండాల్సిందే. కట్టెలు ఉంటుంది కదా అన్న, ఇప్పుడు మన రైతులకు చాలా సులభంగా మనకు పని చేసుకునే విధంగా ఎట్లా అంటే నీళ్లు అక్కడ వదిలేస్తే అటు ఎక్కువ ఇటు తక్కువ మధ్యలోకి వెళ్ళి ఉండదు, బట్ సమానంగా వాటర్ పడుతూ ఉంటుంది అక్కడ కాదు. అట్లాంటి పరికరాలు తయారు చేసిన. ఇంకా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎన్నో పరికరాలు ఉన్నాయి మా దగ్గర. అంటే సులువుగా అయ్యేది, అంటే కూలీలతో ఎక్కువ పని లేకుండా సులువుగా చేసుకోవడానికి చాలా విధంగా నేను తయారు చేస్తూ ఉంటా. ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తా. ఏంటంటే మ్యానుఫాక్చరింగ్ అని వచ్చేసి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ గా ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తా. ఓకే. సో మీ ట్రాలీలు తయారు చేస్తారు, పేపర్లు కూడా మీరే ఇస్తారా? ట్రాలీ పెయింటింగ్ వర్క్ అని, రిపేర్లు ఇవన్నీ మీరే చేస్తారా? ట్రాలీ పెయింటింగ్ మనం వేస్తాము, రిపేర్లు చేస్తాము, ట్యాంకర్ తయారు చేసుకుంటాం. మనకు ఈ పేపర్లకు మీరు పేపర్లు చేసిస్తే కాస్ట్ ఎంత అవుతుంది? అట్లా ఉంటుంది. మనం కొత్త ట్రాలీ తయారు చేసినాం అంటే వాళ్ళు ఏమైనా టీఆర్ ఇయ్యడం, వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఓకే. మనం ఏంటంటే మన దగ్గర తయారు చేసినాం కాబట్టి వస్తువుకు మనము టీఆర్ ఇస్తాం. టీఆర్ ఇస్తే వాళ్ళు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అంతవరకు మన బాధ్యులు. ఎంతమంది వర్కర్లు ఉన్నారు మన దగ్గర? మన దగ్గర వచ్చేసి 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్. ఒక నెలలో ఒక 4-5 చేయొచ్చు ఈజీగా. ఈ మిషన్ వచ్చేసి స్టీల్ కటింగ్ బెండింగ్ కోసం ఉపయోగించే మిషన్. చాలా వెయిట్ ఉంటుంది, చాలా మిషన్. ఇది వచ్చేసి హోల్ చేసి, ఇవి వచ్చేసి పాత కేజీ వీల్స్ వీరు తీసుకొని వీటికి బదులుగా వాటి వెయిట్ చూసి దానికి ఎంత అవుతుందో రిప్లేస్మెంట్లో కొత్తవి ఇవ్వడం జరుగుతుంది. వాటి ధర పట్టుకొని ఇవన్నీ కటింగ్ చేసినాయి, స్క్రాప్కి వెళ్తాయి. మరియు ఇవి కొత్తవి తయారు చేసి పెట్టడం జరిగింది. వీళ్ళు ఇవే కాకుండా ఇంకా ముందు కొంచెం ప్లేస్ తీసుకొని అక్కడ కూడా పెట్టడం జరిగింది. వచ్చేసి మనకు 38,000 పడుతుంది. ఈ కల్టివేటర్ అనేది ఇక్కడ చూడండి మీరు, వచ్చేసి 42 mm ఉన్నాయి దుంపలు, ఇవి అన్నట్టు. అంటే స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి చేస్తాం. యాక్చువల్ గా 38 mm చేస్తాం కదా. 38 mm చేస్తే కంటే ఇది స్పెషల్ ఉంటాయి అన్నట్టు, బెండ్ కాకుండా ఉండిపోతాయి అన్నట్టు. ఈ ఫ్రేమ్ కూడా హెవీది, ఈ డబుల్ హోల్స్ ఉంటాయి. చూడు మధ్యలో ఎన్ని పట్లు వేసినాం, 1 2 3 4 5 పట్లు వేసేసినాం. ఇది బాగా స్ట్రాంగ్ ఉంటది. ఈ కల్టివేటర్ తీసుకుంటే ఒక 10 years దాకా వాళ్ళకు ఇలాంటి లేకుండా ఉంటుంది. తగ్గితే కింద ముక్కలు తగ్గుతాయి కానీ ఏం ప్రాబ్లం ఉండదు. ఇది హెవీ అన్నట్టు ఈ కల్టివేటర్ వచ్చేసి. ఈ కల్టివేటర్ మనము ఎన్ని వేస్తే అన్ని ఇక్కడ ఉండయి, వెళ్ళిపోతాయి. ఒక సీజన్ వచ్చేసి ఎన్ని కల్టివేటర్లు ఎన్ని కేజీ వీల్స్ అమ్ముతారు? ఒక సీజన్ వచ్చేసి మనం 30 కల్టివేటర్ అమ్ముతాం. 30 కేజీలు వచ్చేసి 55-60 దాకా అమ్ముతాం. 60 సట్లు 60 సట్ల దాకా కేజీలు అమ్మగలుగుతాం. పాత తీసుకొని కొత్త ఇచ్చేస్తాం. దానికి ఎట్లా రేట్ ఎట్లా ఉంటుంది? రేట్ వచ్చేసి మనం వాళ్ళ కేజీలు చూసి మాట్లాడుకుంటాం. వాళ్ళు తెచ్చే కేజీలు ఉంటాయి, 1 కేజీలు అవి తీసుకొచ్చి మనం మాట్లాడి ఇస్తాం. అంటే ఆకులు పోయినాయి ఉంటాయి, డ్యామేజ్ ఎక్కువ రాడ్ చూసిపోయినాయి ఉంటాయి, అవి తక్కువ పడతాయి. మంచిగా ఉంటాయి అన్ని విధాలు, ఆకులు బిగులు అన్ని మంచిగా ఉన్నట్టయితే రేట్ ఎక్కువ పెడతాం మనం. ఓకే, అట్లుంటుంది అన్నట్టు. సో ఇది హెవీ క్వాలిటీ కల్టివేటర్. అవునన్న. కృష్ణ గారు, మీరు రైతులకు అందిస్తున్న సహాయ సహకారాలు చాలా అభినందనీయమైనవి. ఇలాగే మీరు కృషి చేస్తూ మంచి కొత్త నూతనమైన అధునాతనమైన కొన్ని పరికరాలని తయారు చేస్తూ రైతులకు సులువుగా, వ్యవసాయానికి సులువుగా ఉండేలా కొన్ని వస్తువులని తయారు చేసుకుంటూ నిత్యం కొత్త పద్ధతుల్ని ఉపయోగించి రైతులు వ్యవసాయం చేయడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఇకపోతే మీరు మీ అనుభూతుల్ని, మీ ఎక్స్పీరియన్స్, మీ వర్క్, మీరు ఎలా మొదలు పెట్టారు, ట్రాలీల గురించి కానీ ఇవన్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు చాలా అద్భుతం. చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు కృష్ణ గారు. మీరు ఇంకా చాలా మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నత శిఖరాలను ఎదుగుతారని ఆశిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ, ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్, జై భారత్. మీరు కూడా ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోలు తీయాలని, తొందరగా డెవలప్ కావాలని, ఇట్లాంటి చిన్న పరిశ్రమలని, పెద్ద పరిశ్రమలని బయటకు తీసుకొస్తున్నటువంటి మీకు, మీ శ్రమకు నేను ధన్యవాదాలు చెబుతున్నాను. థ్యాంక్ యూ.